హాయ్ బ్రో, మీ పేరు? అరుణ్ కుమార్. ఈ 4.5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగుందండి. ఎందుకని? సంక్షేమ పథకాలు చెప్పిన నవరత్నాలని కరెక్ట్గా ఇస్తున్నారు. ప్రజల్లో కొంచెం సానుభూతిగానే ఉంది. అందువల్ల చెప్పినట్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా రావడం వల్ల మన రాష్ట్ర డెవలప్మెంట్ లేదు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు, నిజమేనా? కొంతమంది అభిప్రాయాలు అలా ఉంటాయి. అందరూ మనకు చేతి వేళ్ళు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారండి? కరెక్ట్గానే బాగుందండి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ కదా, రానున్న ఎన్నికల్లో నూతన సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చూడాలనుకుంటున్నాను. ఎంత మెజార్టీతో ఈసారి వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు? 140 నుంచి 150 సీట్లు రావచ్చు. జగన్ అంటే మీకు ఎందుకు అంత అభిమానం? మాకు అన్నీ అమ్మఒడి, బడి పిల్లకాయలకు కానీ, చదువులు కానీ, రైతు భరోసా కానీ, ఆడవాళ్ళకి 18,000 కానీ అన్నీ వేసాడు. ఆయన చెప్పింది 9 సూత్రాలు అయితే 10-11 దాకా చేసాడు, ఎక్కువ చేసాడు ఆయన అంటే. అది గొప్పతనం, ఆయన గొప్పతనం. మేము రైతులు 5 ఎకరాలు ఉంది నాకు, కానీ జగనే ఈ తర్వాత జగనే ఇంకోసారి కూడా జగనే వస్తాడు. రైతుల వరకే జగనే వేస్తాం. చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు పరిపాలించాడు, ఒక్క పని కూడా చేయలే. ఆయన బోలే, ఆయన ఒక్క మాట కూడా నిజం చెప్పడు. అదే వాళ్ళగానైతే ఎవరు రాజశేఖర్ కానీ ఆయన కానీ అయితే చెప్పిన మాట ప్రకారం చేస్తారు వాళ్ళు, జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ. జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు వస్తున్నాయి. నిజంగా ఓడిస్తారా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? 10 పార్టీలు ఒకటైనా సరే, మా జగన్ అన్న ఒకటైనా సరే, రేపు వచ్చే మాకు 150 సీట్లు కాకపోయినా ఒక 5 అటు ఇటు వస్తాయి, 145 వస్తాయి, గెలిచేది ఆయనే.